పుట్టినాయి, అందరు పుట్టాయి. అదేవిధంగా మీరు పండించిన పంట కూడా ఇంతకుముందు బాబు ఇంతకుముందు మీకు 5 కిలోలు 6 కిలోలు 7 కిలోలు తరుగు తీసుకోకుండా ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా వడ్డు కూడా కొనేసినాం. ఈ విధంగా తప్పనిసరిగా రేపు మీరు పండించిన పంటకు 500 రూపాయలు బోనస్ ఇస్తాం కూడా అని చెప్తా ఉన్నాం. ఈ విధంగా ఈ పుణ్యాత్ములు వచ్చినాక మనకు ధరలు పండించిన పంటకు ధరలు పెరగలేదు, కానీ మనకు అవసరం ఉన్నాయి, పంటలకు అవసరం ఉన్నవి యూరియా, పాస్పోర్టు, ఇవన్నీ ధరలు 50-60% కంటే పెరిగినాయి కదా, పెరిగినాయా పద్ధతులు ఇవన్నీ పెంచి మరి మనకేం ఇంకము రాకుండా ఏదైతే ఇబ్బంది పెట్టిండో అటువంటి వాళ్ళు ఎలక్షన్ ఉన్నది. ఇప్పుడు చాలా లైట్లు అటువంటి బాధతో మరి రేపు రాబోయే ఎలక్షన్లో మనము ఢిల్లీలో వస్తే ఏం చెప్తా ఉన్నాం, ఉపాధి హామీ 400 రూపాయలు చేద్దాం రోజుకు. ఎంత? 400. ఇప్పుడు బోధనలు ఉన్నదా? లేదు కదా, ఉపాధి హామీ లేదు. ఉపాధి హామీ బోధనలు కూడా పెట్టిద్దాం టౌన్లో అని చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఒక్కొక్క మహిళకు సంవత్సరంకు గరీబులకు, భూమి లేని వాళ్ళకు, మాసుంటలు భూమి ఉన్న వాళ్ళకు కాదు, భూమి లేని వాళ్ళకు ఏడాదికి 1,00,000, నెలకు 8,300 రూపాయలు ఇద్దామని చెప్తా ఉన్నారు. వాళ్ళ పని వ్యవసాయం లేని వాళ్ళకు ఈ విధంగా వాళ్ళకది ఇది 30 లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. ఆ ఖాళీలన్నీ భర్తీ చేస్తామని చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు కూడా మీరు మంచిగా ఇవ్వండి, చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, ఆడవాళ్ళ దాంట్లో కూడా విద్యార్థులు కూడా ఉన్నారు. తప్పనిసరిగా కేసీఆర్ 10 ఏళ్ళలో ఉద్యోగాలు ఇవ్వకుంటే మన 3 నెలలనే 30,000 ఉద్యోగాలు ఇచ్చినామా ఏమన్నా బాపు? మరి వాళ్ళకి ఎప్పుడు ఇచ్చినామా? ఇచ్చినామా? 30,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ఒక్కొక్క పిల్లగాడికి ఆడపిల్లలకు కానీ మగ పిల్లలకు కానీ సరే 20,000 ఉండొచ్చు, 25,000 ఉండొచ్చు, 15,000 ఉండొచ్చు. ఆ విధంగా జీతాలు ఇచ్చుకుంటూ వచ్చినాం. ఇంకా మనం చదువుకున్న పిల్లలకు ఎక్కడైతే ఖాళీలు ఉన్నాయో ఆ ఖాళీలన్నీ భర్తీ చేసి మన పిల్లలకు ఉద్యోగం ఇస్తాం. మీ చక్కెర ఫ్యాక్టరీ నడుస్తున్నదా? ఓ మంచిగా నడుస్తున్నట్టున్నది కదా. ఈ నరికే నడిసే ఫ్యాక్టరీ బంద్ చేసి ఆడు పువ్వు కుడతాడు, కారు కుడతాడు. కేసీఆర్ నేను ఇది రాగానే నా సర్కారు తీసుకుంటుంది, లేకుంటే నా తలకాయలు పోయినండి. మరి తలకాయ అయితే అట్టం పడేది, ఫ్యాక్టరీ అయితే బంద్ అయిపోయాయి. ఇటువంటి జూటగాళ్ళు మోడీ గారు ఉన్న ఫ్యాక్టరీలు అమ్మేస్తూ ఉన్నారు. ఆయన కూడా ఇటువంటి ఫ్యాక్టరీలు బంద్ చేశారు. కాబట్టి మీ అందరు రైతుల కోరిక మనకు ఫ్యాక్టరీ కూడా నడిపిస్తున్నాం, ఫ్యాక్టరీ కూడా డబ్బులు కట్టాం లోన్. ఈ విధంగా అన్ని విధాలుగా చేస్తూ ఉన్నాం. మేమేం అడుగుతలేము, మీకు ఒకటే అడుగుతున్నాం. మేము ఆ 10 సంవత్సరాలు పనిచేయని వాళ్ళని మేము 3 నెలలు పనిచేసినాం. ఇంకా ఢిల్లీలో వస్తే ఈ పనులు చేస్తామని చెప్తా ఉన్నాం. మాకు ఒక ఓటు వేయమని చెప్తా ఉన్నాం, అంతే. మేమేము हम लोग कुछ भी नहीं पूछ रहे. जो 10 साल से काम नहीं करे ना वो लोग दूर रखो. हमारा को कांग्रेस हाथ के निशान को वोट डालो. हम आपका सबका बच्चों का जाप दिलाएंगे, सब करेंगे. बोलते बोले మీ అందరూ పిల్లలకు ఉద్యోగాలు ఇస్తున్నాం, షుగర్ ఫ్యాక్టరీ నడిపిద్దాం. మంచినీళ్ళు నేను ఉన్నప్పుడే పెద్ద పెద్ద ట్యాంకులు కట్టాం. 10 ఏళ్ళలో ఒక్క ట్యాంకు కట్టేది లేదు. మళ్ళా ఈ కేసీఆర్ మన మీద 7 లక్షల కోట్ల రూపాయలు బాకీలు తెచ్చాడు. కరెక్టేనా? ఇంత బాకీలు తెచ్చి ఎక్కడ ఒక్క పని చేయలేదు. కేసీఆర్ కూడా అంతే. పువ్వు గుర్తు వాళ్ళు కూడా ఇప్పుడే చెప్పిండు 60 కోట్లు ఉంటే 120 కోట్లు చేసి, అంటే మనము 70 ఏళ్ళు చేసిన బాకీ 10 ఏళ్ళలో మోడీ సార్ బాకీ చేశారు. ఈ విధంగా మరి నేను ఎక్కువ చెప్పకుండా వర్షం కూడా వస్తున్నట్టున్నది. మీరు అందరు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారా?
తప్పనిసరిగా ఓటేయండి, తప్పనిసరిగా పనులు చేసుకుందామని చెప్తూ ఈ అందరూ కొందరు వేసిన వాళ్ళు ఏ రోజులు చేతులు లేపకూడదు, మరి చేతులు లేపుతలే, అందరు లేకపోతే చేతులు వేసిన వాళ్ళు వేస్తేనే మనం అందరం బాగుంటాం. వాళ్ళకి మేమేమి ఎత్తిమంటలేదు, వాళ్ళు 10 ఏళ్ళు చూసినాం చాలు, ఇంకా బాధపడతారని చేతి గుర్తు ఓటేయాలని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ ధన్యవాదాలు. జై హింద్, జై కాంగ్రెస్.